ఒక సెలబ్రిటీ దూసుకుంటూ వచ్చేస్తున్నారంట. ఎవరో తెలుసుకుందాం, ఎవరది? మీరు మా ఇంట్లో ఎలా సార్ ఇలా? ఎవరో చెప్పారు ఇక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడంట, పక్కన వర్ష ఉందంట. అవును, వాళ్ళిద్దరిని చూసి కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రశ్న? ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్లే, టీవీలో చూసినా వాళ్లే, అవును సార్, యూట్యూబ్ లో చూసినా వాళ్లే. వాళ్ళ మధ్య అసలు ప్రేమ ఉందా లేదా అది నాకు ఈ రోజు తెలియాలి. రండ్రా, సార్ వచ్చాడు. మీ ఇద్దరు జోడియా? అవును సార్. అసలు మీ ఇద్దరి మధ్య ఏముందమ్మా? ప్రేమ ఉంది సార్. ఏం మాత్రం నరాలు కట్ అయిపోతున్నాయి. మీరు మాడిపోయారా సార్? అది మారిపోయారు సార్. నిన్ను చూస్తే మాడి అని వస్తుందరా. నువ్వు ఎలా ఉంటావు చెప్పుంటావా? బ్రిటన్ ఎలిజబెత్ రాణి ఉంది కదా, అలాగే ఈ కలర్ ఇంత అందంగా ఇక్కడ ఉన్నావే, హౌ కెన్ ఇట్ పాసిబుల్? నా కళ్ళతో ఒక్కసారి చూడండి సార్. కళ్ళకి ఏమైనా బాల్ తగిలిందా? లేదు సార్. ఏ బాలు తగలేదా? అసలు ఏమి తగలేదు. ఏ బాలు తగలపోతే అలాగే మనం లవ్ చేసుకుంటాం. ఎవరికైనా చిన్న మీద చిట్లుద్ది, నీకు మొత్తం చిట్లు పోయినట్టుంది. లేదా వాడిని లవ్ రేటమ్మా. సార్, ఆ అమ్మాయిని చూడంగానే నేను మనిషిని అయ్యాను సార్. ఇంతకు ముందు పందివా, కుక్కవా, నక్కవా, పిల్లివా? మనిషివేగా. మనిషినే సార్. మళ్ళీ మనిషిని అయ్యానంటావేంట్రా? సార్ నైట్ టైము నేను పడుకున్నప్పుడు ఎటు చూసినా వీడే కనిపిస్తాడు సార్. లైట్లు వేసుకోమ్మా, చీకటం చూసి వీడు అనుకుంటున్నావు. నా ఆశలన్నీ వీడి మీదే పెట్టుకున్నాను సార్. అమ్మా వీడి అరగంట లేటు తీసిన దోశలాగా ఉన్నాడు. వాడి మీద నీ ఆశలేంటమ్మా? సార్ వీడు ముసలోడు అవ్వకూడదు సార్. వీడు ముసలాడు అవ్వకూడదా? చూపి జనాలు చూపించురా. ఆల్రెడీ వీడు షష్టిపూర్తి దగ్గర ఉన్నాడు వీడు. ఇవన్నీ కదా ఒక్క నిమిషం సార్. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. నో ప్రాబ్లం. అబ్బాయి పుడతాడు, అచ్చం నాన్నలాగే అదే ప్రాబ్లం. సార్ అలా అంటారేంటి సార్? నాకు కొడుకు పుడితే మీ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఒరే మీ దరిద్రమైన అవుట్పుట్ కి నా బ్రాండ్ వేస్తారా? ఇవన్నీ కాదులే కానీ సార్, మీ కాళ్ళ మీద పడతాం. కొన్ని అక్షంతలు తీసుకొని శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి. అయ్యో ఏమైంది సార్? నాకు చేయి పక్షవాతం వచ్చింది. ఇంకా అక్షంతలు వేయమంటే చేయి కోసుకుంటాను తప్పితే ఈ చేయి పైకి లేకూడదు. సార్ మూర్తి గారు, మీరు దీనికే ఎలా అంటే నిన్న ముద్దు కూడా పెట్టింది సార్. అరే ఇప్పటికెప్పుడు సునామీ వచ్చి, సునామీ మొత్తం హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ మొత్తం మునిగిపోవాలా, అందరూ బతకాలా, మీ ఇద్దరు చావాలా, మీ ఇద్దరు చావాలా. అన్న ఇదేదో తేడా కొడుతుంది, కొంచెం నువ్వు వెళ్ళి సర్దన్నా. నేను మాట్లాడతా. చెప్పాను సార్ కుర్రాడికి, అరే అమ్మాయిల జోలికి వద్దురా 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 అని చెప్పా, కానీ అయినా అసలు వింటలే. అమ్మాయిల జోలికి వద్దని నువ్వు చెప్తున్నావా? సార్ ఇవన్నీ ఎందుకు సార్ ఇప్పుడు? కానీ సార్ అంటే మీరు ఎప్పుడు చూసినా హ్యాపీగా జాలీగా ఉంటారు, దానికి రీజన్ ఏంటి సార్? ఎదవలకు దూరంగా ఉంటాను. భలే చెప్తారు. ఇప్పుడే వస్తాను సార్. అరే సార్ కి ఛాయ్ చెప్పండి రా. రే ఎందుకురా? చూసుకుంటా తమ్ముడు. సార్ మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నాకు తెలియని వైబ్రేషన్ వచ్చేస్తుంది సార్. ఒళ్ళంతా వైబ్రేషన్. అరే జేబులో ఉన్న టెలిఫోన్ వైబ్రేషన్ ఉందిరా. రే నువ్వు కాశీకి వెళ్ళావా ఎప్పుడన్నా? లేదు సార్. ఎందుకలా అడిగారు? వెళ్తే ఇష్టమైంది ఒకటి వదిలేయాలి కదా, నువ్వు హైట్ వదిలేసావేమోనని. వీళ్ళందరి తరపున నేను ఒక మాట చెప్పాను, మీకు ఇచ్చింది ఇంత, మీరు చేసేది ఇంత. వెళ్ళే వాళ్ళు వెళ్తే ఆయన పద్ధతిగా ఆన్సర్ చెప్తారు. అన్నయ్య బావా సార్, అయ్యా మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్ నేను. అంత పెద్ద సినిమా నేనేం చేశాను బాబు? అది కాదు సార్ నేను అనేది. ఇప్పుడు నన్ను ఒక సినిమాకి అడుగుతున్నారు, ఎంత చెప్పమంటారు? ఎంత ఇస్తే అంతే చెప్పు నాన్న. నేను డబ్బుల గురించి చెప్తాను, డైలాగ్ గురించి చెప్తానేంట్రా? సార్ నా పేరు బాను సార్. ఆ వర్షాకి వచ్చిన లాంటి వాడు ఇమాన్యుల్ నాకు వస్తే నా పరిస్థితి ఏంటి సార్? నీకు వాడు కరెక్ట్ గా సెట్ అవుతాడమ్మా.
అది బ్యాన్ అయ్యాక నువ్వు నన్ను ఫ్యాన్ అంటావా? నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. నువ్వు ఎప్పుడు తమిళనాడు సైకి వెళ్ళ మాకు. ఏ సార్? జడ పట్టుకొని జల్లికట్లో వదులుతారు. దున్నపోతులకి ఆవులకి ఇద్దరంత కొమ్ములు ఉంటాయి, ఆలోచించుకో. ఇప్పుడు పెద్ద పెద్ద పోటీలకు నేను ఎందుకులేండి సార్? వద్దండి ఎందుకు అదే, ఒక పెద్ద మనిషితో మాట్లాడాలంటే ఒక పెద్ద మనిషి తరహా ఉండాలి. ఏంటి సార్ ఇక్కడ అందరితో మాట్లాడుతున్నారు, నన్ను పట్టించుకోరా మీరు? నన్ను కాబట్టి అడిగావు. అవును. 13 కోట్ల మందిని వెళ్ళి అడుగుతావురా? అంటే ఎవడు పట్టించుకోవట్లేదు. ఏమన్నా తెలియక అడుగుతాను, అసలు మీరు ఎవరు భయపడరా? నీ స్కిట్ కి తప్ప దేనికి భయపడను రా. మీరు ఈ మధ్య నా స్కిట్లు చూడట్లేదు అనుకుంటా. పిల్లల్ని వదిలేసి పిల్లని పట్టుకొని ఓయమ్మో నేను రోహిణి డాన్స్ లేస్తున్నాం సామి. దానికే భయం ఎక్కువే మన 3 నెలల హాస్పిటల్లో ఉన్నాను రా. అది కాదు సార్, నా మాట వినండి, నా గురించి చెప్తున్నాను కదా. ఒరే ఏమన్నా ఉంటే పిల్లలకి చెప్పుకోరా, పిల్లలకి చెప్పుకోరా. నేను చూసుకుంటా సార్. సార్ అందరు చాలా హ్యాపీ ఉన్నారు సార్ మీ రాకతో. కానీ 2 గంటల్లో ప్రేమించడం ఎలా అంటే మీకు చాలా డౌట్లు ఉన్నాయి కదా సార్. ఆ డౌట్లన్నీ చాలా ఉన్నాయి డౌట్లు. 2 గంటల్లో ప్రేమించడం ఎలా? నేను 2-3 ఏళ్ళు ట్రై చేశా, మ్యాటర్ లేదు. మీకు కూడా లవ్ స్టోరీ అంటే నాకు లవ్ స్టోరీ అంటే నాకేం లేదా? అమ్లింగాన్యా సార్. మీరు అదే ఫ్లో ఉన్నారు సార్. ఇప్పుడు మనం బయటకు రావాలి సార్ ఆడ నుంచి. కొంచెం మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది సార్. మన లైఫ్ లో లవ్ లేదు. అలా ఏంటి సార్? మేము ఎంతమంది మేము అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న అందరం లవ్ చేస్తాం కదా సార్ మిమ్మల్ని. ఇదంతా ఎఫెక్షన్ అయ్యా, లవ్ కాదు. అది లవ్వే సార్. లవ్వేనా? అది లవ్వే సార్. లవ్ యూ రాజా, లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ సార్ రాజా. We love you sir, seriously. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. సో మీ డౌట్లు క్లియర్ చేయడంతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మా మీద ఉంది. సో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళి అక్కడ హ్యాపీగా మా వాళ్ళతో కూర్చోండి, మనం ఈవెంట్ లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ సార్ రండి. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది, కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాటే శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు? తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి.